ప్రతిరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మానవ జీవితంలో చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు. ఉదయం నిద్రలేవడం. బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు నిద్రలేవడం చాలా శుభప్రదం. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శుభ్రత. మీ శరీరాన్ని మరియు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో నివసిస్తుంది. ప్రతిరోజు స్నానం చేయడం మరియు మీ ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పూజా గదిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రవేశ ద్వారం అలంకరణ. మీ ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. దానిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి మరియు రంగోలితో లేదా పసుపు, కుంకుమలతో అలంకరించండి. ఉదయం మరియు సాయంత్రం గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించడం శుభసూచకం. పూజ. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించండి. దీపం వెలిగించి, ధూపం వేయండి మరియు మీకు వీలైతే తామర లేదా గులాబీ వంటి పువ్వులు సమర్పించండి. లక్ష్మీదేవి మంత్రాలు లేదా స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తులసి మొక్కను సంరక్షించడం. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే దానిని క్రమం తప్పకుండా సంరక్షించండి. ప్రతిరోజు నీరు పోయండి మరియు సాయంత్రం దీపం వెలిగించండి. తులసి మొక్క లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మరియు సానుకూల శక్తిని కలిగిస్తుంది. ఆహారాన్ని గౌరవించడం. ఆహారాన్ని వృధా చేయకండి మరియు దానిని గౌరవంగా చూడండి. అన్నపూర్ణేశ్వరి కూడా లక్ష్మీదేవి యొక్క ఒక రూపం. భోజనం చేసే ముందు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం మంచి అలవాటు. మహిళలను గౌరవించడం. స్త్రీలను గౌరవంగా చూడటం మరియు వారిని అవమానించకుండా ఉండటం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఇంటిలోని మహిళలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. దానం చేయడం. మీ శక్తి మేరకు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే ఒక గొప్ప మార్గం. నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం వలన మీకు తిరిగి శుభం జరుగుతుంది. సానుకూల దృక్పథం. ఎల్లప్పుడూ సానుకూలంగా మరియు ఆశాజనకంగా ఉండటం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. నిరాశ మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం. సమయపాలన. మీ పనులను సకాలంలో పూర్తి చేయడం మరియు సోమరితనం విడిచిపెట్టడం లక్ష్మీదేవికి ఇష్టం. కష్టపడి పనిచేసేవారికి ఆమె ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. గోవును గౌరవించడం. గోవును హిందూమతంలో పవిత్రంగా భావిస్తారు. వీలైతే గోవుకు ఆహారం ఇవ్వడం లేదా దానిని గౌరవించడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. గోవును మాతృమూర్తిగా భావిస్తారు. రాత్రిపూట పరిశుభ్రత. రాత్రి పడుకునే ముందు మీ ఇంటిని, ముఖ్యంగా వంటగదిని శుభ్రం చేయండి. మురికి పాత్రలు ఉంచకూడదు. దుష్ట ఆలోచనలు విడవడం. ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం లేదా అసూయపడటం వంటి దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండండి. స్వచ్ఛమైన మనస్సు లక్ష్మీదేవికి నివాస స్థానం.